పొద్దున్నే రవీంద్ర భారతి వెళ్ళడం జరిగింది 10 గంటలకు. కానీ వాళ్ళు ప్రోగ్రాం మార్చుకున్నందుకు మధ్యాహ్నం 3 గంటలకు ప్రోగ్రాం మార్చుకున్నందుకు మేమందరం కూడా అక్కడ వేచి చూసి ఇక్కడికి రావడం, ఇక్కడ నిరసన తెలుపుతామనే దాంట్లో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కూడా చాలా ఇది బాధాకరమైన విషయం. గత 4-5 రోజుల నుంచి అంతకుముందు కూడా ఆంధ్రాలో విగ్రహాలు తెలంగాణలో పెట్టొద్దనే దాంట్లో ఉద్యమంలో భాగంగా ముందుండి పనిచేసి రిప్రజెంటేషన్లు ఇచ్చి, అదేవిధంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానీ మన అమరవీర స్తూపం దగ్గరనే కానీ నిన్న రవీంద్ర భారతి స్తూపంలో కానీ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి మేము నిరసన తెలుపుతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం విగ్రహాల నిర్ణయం వెనక్కు తీసుకుపోవాలి. ఈ ఒక్కరోజు మీరు పోలీస్ పారాతోటి ఈ విగ్రహాలు పెట్టినా కానీ మేము అనేది ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని పరిస్థితి ఇక్కడ అరెస్టులు కూడా అవుతున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో అరెస్టులు కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే అరెస్టులు చేసి తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే నిరసన తెలుపుతున్నటువంటి వారు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం. ఆంధ్ర విగ్రహాలు పోలీసులు కిరాయి గొంతుకలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి టీయూజేఏసీ తరఫు నుంచి తెలంగాణ ఉద్యమకారులు చేస్తుంది. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని. బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి వ్యతిరేకంగా ఇటువైపుగా వచ్చినటువంటి నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తూ ఉన్నాం. ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని అయితే మనం చూడొచ్చు. ఇటువైపుగా వచ్చినటువంటి వారిని నిలువరించేటువంటి విషయంలో భాగంగా పోలీసులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిరసనకారులకు మధ్యలో ఒక తోపులాట వాతావరణం ఏదైతే ఈ ఆంధ్రలో విగ్రహాలు తెలంగాణలో వద్దని చెప్తూ, అదేవిధంగా సుబ్రహ్మణ్య విగ్రహం ఏది ఏమైనా మీరు ఇలా ఆవిష్కరించొద్దని చెప్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎంని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్రులను కూడా చాలా సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అరెస్ట్ అవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.